వేర్లు చేసుకొని కిందకి వెళ్ళిపోతున్నాయి. కింద ఒకటి పైన ఒకటి అనమాట. ఇవి ఎన్నైనా చేస్తాయి. పిండి దుంపలు నీళ్ళు దుంపలు అని లాక్ కాదు. ఇవి ఎన్ని అంటే కొంచెం మాత్రమే దొరికేది. దుంపలు చూసారా, వీటిని తెగ దుంపలు అంటారు. దీన్ని మేమైతే తారు దుంపలు కూడా అంటాం మేమైతే. మీరు చూసారా, కొంచెం మాత్రమే దొరికేమి. రోజంతా కష్టం. జాన్ అయితే తింటుంది. చాలా మెత్తగా ఉన్నాయి కదా జాను? చాలా మెత్తగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. బాగున్నాయా? చూపించి సబ్స్క్రైబర్కి. చాలా తెల్లగా అయితే కనిపిస్తుంది. చాలా బాగున్నాయి దుంపలు అయితే. మా వాళ్ళకి చాలా ఇష్టంగా తింటుంది. మా అమ్మ కూడా తింటుంది. ఇదిగో చూసారా, ఈ విధంగా అంటే పైన తొక్క అయితే ఉంటుంది. కొంచెం ఆ తొక్క తీసి నీట్గా. ఇదిగో ఫ్రెండ్స్, దుంపలు అయితే ఈ విధంగా ఉడికాయి. చాలా బాగున్నాయి. మెత్తగా అయితే ఉడికాయి. చూసారా, అదిగో ఎంత మెత్తగా ఉడికాయి అంటే అంత మెత్తగా ఉడికాయి అనమాట. ఇది మొత్తము ఒక గమ్ములాగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనండి మీ వెంకీ ప్రభా. ఈరోజు అయితే మేము ఒక తెగ దుంపలు అంటారనమాట. ఆ దుంపలు తవ్వడానికి నేను మా జాన్ అయితే మేము వచ్చున్నాము. సో ఏ విధంగా తవ్వుతామనేది ఇంతకుముందు మీరు చూసుంటారు. పిండి దుంపలు, తర్వాత నీళ్ళు దుంపలు అనేది మేము తవ్వేస్తున్నాము. మా వెంకీ ప్రభా ఛానల్లో ఉంటాయి. ఒకవేళ చూడకపోతే చూడని వాళ్ళైతే చూడండి. చూసి మీరు కూడా తెలుసుకోవచ్చు. తెలిసిన వాళ్ళైతే కామెంట్స్ పెట్టండి. తెలియని వాళ్ళైతే దుంపలు ఏ విధంగా అనేది కొంచెం మీరు కూడా చూసి తెలుసుకోవచ్చు. తర్వాత మేమైతే తెగాలు అంటారు, తెగాలు దుంపలు అంటారు అంటే మా భాషలో అయితే తారు దుంపలు అంటాము. సో ఇవి అయితే మేము తవ్వడానికి అయితే నార్మల్గా నేను మా జాన్ అయితే వచ్చాము. సో మేమైతే కొన్ని తవ్వేసాము, మీకు చూపిస్తాము, చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. సో మేము ప్రతిదీ మేము కష్టపడింది మాత్రమే మేము చేసి చూపిస్తున్నాము. సో ఇలాంటి కాకుండా ఇంకా మంచి వీడియోలు కూడా చేస్తాము. సో మీరైతే మాకు సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కొన్ని తవ్వేస్తున్నాం, మీకు చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను తవ్వాను. తెగలు ఏ విధంగా ఉంటాయంటే ఇదిగో చూసారా, ఇదిగో ఇదే అనమాట. ఈ పాద అన్నమాట. చూడు, ఈ కాయలు అయితే ఈ విధంగా కాస్తుంటాయి. దీన్ని కొంతమంది చూసి ఉంటారు. చూడు, ఆకలి అయితే ఈ విధంగా ఉంటాయి. ఇదిగో చూసారా, ఆకు అయితే ఇలా చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఉన్నగా. చూసారా, ఈ విధంగా అయితే ఉంటాయి దాని కాయలు. సో మీరు ఎవరైనా చూసుంటే మాత్రం కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో ఉన్నట్లయితే మాత్రం మాకు కూడా చెప్పండి, అంటే తెలపండి. చూసారా, మేమైతే వీటిని తెగలు అంటాము. వీటిని మా భాషలో మాత్రం తారుదుంపలు అంటాం. కొన్ని అయితే తవ్వేస్తున్నాం. చూసారా, ఇదిగో ఈ దుంపలు అయితే తవ్వేస్తున్నాం. ఇదిగో కొన్ని అయితే నేను తవ్వడం జరిగింది. ఈ దుంపలు అయితే మళ్ళీ మా జాన్ అయితే తవ్వుతుంది, మీకైతే చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, జాన్ అయితే ఇక్కడ తవ్వుతుంది ప్రజెంట్. తెగలు ఏదిరా, ఇక్కడ ఎండిపోయిందిరా. ఇదేనా అంత చిన్నదిట్రా? చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే జాన్ అయితే అవుతుంది. మరి దుంపలు ఎన్ని అయితే అవుతాయో, ఏ విధంగా అవుతాయో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేమైతే చాలా కష్టపడి అయితే తీసుకెళ్తున్నాం. మరి కింద ఉండవు. ఇంతకు పిండి దుంపలు నీళ్ళు దుంపలు మేము మన ఛానల్ ఉన్నాయని చెప్పాం కదా, అవి చాలా కష్టపడాలి. అయితే అలా కాదు, కొంచెం పైన ఉంటాయి. కొన్ని సింపులే, కాకపోతే మీరు సింపుల్ అంత ఈజీ కాదు. దీన్ని కూడా కొంచెం కష్టపడితేనే మాత్రమే మనకు దొరుకుతాయి. మనకు ఈ కలిసి కాదు, ఇంకా రకరకాల దుంపలు కూడా ఉంటాయి. మన ఛానల్లో చూపిస్తాము, మీరు చూడవచ్చు. ఇప్పుడు నేనైతే తవ్వుతాను. హెడ్జాను తవ్వుతావా, నేను తవ్వాలా? ఏది అదేనా అంత చిన్నదట్టి? చిన్నది ఉంది చూడు, వేరే దగ్గర ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను తవ్వుతున్నాను. ఇక్కడైతే ఈ తెగ దుంపలు అయితే రెండు వేర్లు చేసుకొని కిందకి వెళ్ళిపోతున్నాయి. కింద ఒకటి పైన ఒకటి అనమాట. ఇవి ఎన్నైనా చేస్తాయి. పిండి దుంపలు నీళ్ళు దుంపలు అని లాక్ కాదు. ఇవి ఎన్ని వేర్లైనా చేస్తే ఎటువైపు అయినా వెళ్తాయి, కొంచెం పైన వెళ్తాయి, మరి కిందకైతే వెళ్ళవు. సో అందుకే వీటిని చాలా వేగంగా తవ్వుతారనమాట. సో ఇదిగో చూసారా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు అయితే దుంపలు అయితే తవ్వుతున్నాం. మీకు లాస్ట్ వరకు అయితే చూడండి, చూసే ప్రయత్నం అయితే చేయండి. మేమైతే కొంచెం ఈ దుంపలు ఏ విధంగా ఉన్నాయని మీకు కూడా క్లారిటీ ఉంటుంది. సో కొన్ని ఇవైతే మా ప్రాంతంలో చాలా ఈజీగానే ఉంటాయి. ఎక్కువగా వీటిని తీసుకొని వస్తుంటారు. అలా టైం పాస్కి వెళ్ళినా కూడా, ఎటువంటి చిన్న పనులు చేసినా కూడా, ఆకలి వేసిన టైంకి ఇవి కొండ పడుకున్నప్పుడు కూడా మనం యూజ్ చేసుకుంటారు. సరే నా ఇంకా లాస్ట్ చూడండి. జాన్ తవ్వేసావా? లేరా, వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మేము దుంపలు అయితే తవ్వేసాం. కొన్ని అయితే తవ్వే మీదకు చూసారా, ఏదో దుంపలు ఇవి కొంచెం తెల్లగా అయితే ఉన్నాయి.
దుంపలు ప్రజెంట్ ఇప్పుడు ఆపేద్దామంటే జాన్ అయితే తవ్వుతాను అంటుంది. ప్రజెంట్ అయితే తవ్వేసి వెళ్దామంటుంది. ఒక్కటి తావేసి ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటుంది. చూస్తే అక్కడ చెట్లు మధ్యన అసలు వేర్లు గట్టిగా వర్షాలు లేక సరిగా గట్టి అయిపోయింది. మట్టి మొత్తం తవ్వడానికి చాలా కష్టంగా ఉంది. చూసారా అలా తవ్వుతుంది. అరే గట్టిగా ఉంది కదా ఇందరా దా వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మేమైతే ఈ అడవి నుంచి ఇంకా ఇంటికైతే వెళ్తాం. ఇంకా ప్రజెంట్ ఒక 5 minutes తవ్విన తర్వాత వెళ్ళిపోతాం. మీకైతే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ప్రజెంట్ అయితే ఇంటికైతే వెళ్తున్నాము. ఎందుకంటే చాలా గట్టి మళ్ళీ తవ్వుదామన్నా టైం ఉంది, కానీ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. దుంపలు అయితే కొంచెం దొరికాయి, మీకు లాస్ట్లో చూపిస్తాము అక్కడ ఎన్ని అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకెళ్ళి ఉడకబెట్టాలి. మీకు లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదిగో పెద్ద అడిదే కాదు, నార్మల్గా కాకపోతే ఇగో ఫ్రెండ్స్ ఊరికైతే వచ్చాము. ప్రజెంట్ దుంపలు అయితే తెచ్చే మీకు చూపిస్తాను. చూడండి దుంపలు ఎంత తెచ్చామంది. రోజంతా కష్టపడితే కొంచెమే దొరికాయి, చాలా గట్టి అనమాట. మీకు చేతులు చూపిస్తాను. చేతులు అయితే ఎర్రగా అయ్యాయి, చూసారు అదిగో మొత్తము బ్లడ్ వచ్చేసింది అండి. కొంచెం మాత్రమే దొరికేదిగో దుంపలు చూసారా. వీటిని తెగ దుంపలు అంటారు. దీన్ని మేమైతే తారు దుంపలు కూడా అంటాం మేమైతే. మీరు చూసారా కొంచెం మాత్రమే దొరికాము, రోజంతా కష్టపడితే ఎక్కువ దొరకలేదు. ప్రజెంట్ అయితే కడిగేసిన తర్వాత ఉడకబెట్టాలన్నమాట. ముందుగానే కొంచెం వాటర్ అయితే తప్పెలకి వేసాము. ఇదిగో కొంచెం వేయాలి, ఎందుకంటే వాటిలో ఈ తెగలకి అయితే ఎక్కువగా నీళ్ళు ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, కొంచెం వేసాము. చూసారు ఇదిగో ఈ తప్పెలు అలాగేసి అలా కడిగిన పెట్టేసి కొంచెం సాల్ట్ వేస్తారు దీంట్లోనే వేసి ఉడకబెడతాము. ఉడకబెట్టిన తర్వాత మెత్తగా ఉడికితే మేమైతే తింటాము. లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా ఉడుకుతాయి అనేది మీకు చూపిస్తాము. ఇదిగో ఈ విధంగా అయితే కడగాలి. నీట్గా కడిగేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తారు, వేసి ఉడకబెడతామన్నమాట. మాకు ఎక్కువ దొరకలేదు, కొంచెం మాత్రమే దొరికాయి. ఎటు జన మొత్తం ఉడకబెడతావు ఈరోజు. ఓకే అయితే కడగే అయితే ఈరోజు. ఇదిగో ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఉంటాయన్నమాట దుంపలు. వీటిని ఏవి ఉంటాయని తెగలు అంటారు కదా, రకాలు ఉంటాయి దుంపలు కూడా. చూసే తెల్లగా ఉంటాయి ఇవి. ఇదిగో కొంచెం వెరైటీగా ఉంటుంది అన్నమాట దుంప. దీన్ని తెగ దుంప అంటారు. మా భాషలో మాత్రం తారు దుంపలు అంటాము. మా భాషలో తారు దుంపలు అంటాం దీన్ని. మీరు వీటిని చూసింటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. తినుంటే మాత్రం ఎంతమంది తిని ఉంటారో మాత్రం తప్పకుండా మన వెంకీప్రభ ఛానల్కి కామెంట్ చేయండి. మా ప్రాంతంలో ఎక్కువగా దుంపల్ని వీటిని ఎక్కువగా తీసుకుంటాము. మీరు కూడా చూసి మీ ప్రాంతంలో ఉన్నట్లయితే కామెంట్ చేస్తారని మన వెంకీప్రభ ఛానల్కి కొంచెం లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకు తర్వాత ఉడకబెట్టిన అయితే చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్ దుంపలు అయితే ఈ విధంగా ఉడికాయి, చాలా బాగున్నాయి. మెత్తగా అయితే ఉడికాయి. చూసారు అదిగో ఎంత మెత్తగా ఉడికాయి అంటే అంత మెత్తగా ఉడికాయి అనమాట. ఇది మొత్తము ఒక గమ్ములాగా ఉంది. ఇదిగో ఫ్రెండ్స్ మేము తెచ్చిన దుంపలు తెగ దుంపలు అనమాట. ఇవి చాలా మెత్తగా అయితే ఉడికాయి, చాలా బాగున్నాయి. వీటిని మీరు ఎప్పుడైనా తినుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన వెంకీప్రభ ఛానల్కి. మాకైతే చాలా అదిగో చాలా గమ్ములాగా అదిగో అంత నీట్గా ఉంది. ఇదిగో తింటే చాలా బాగున్నాయి. నేనైతే తింటున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. సాల్ట్ కూడా చక్కగా పట్టింది, బాగుంది పర్ఫెక్ట్గా. ఇటు చూపించు జాను, ఇటు చూపించు ఎలాగున్నాయనేది. అదిగో ఎంత మెత్తగా అయితే ఉడికాయి అంటే చాలా మెత్తగా. ఇవి చూసారా చాలా బాగున్నాయి ఇవి దుంపలు అయితే. మేమైతే ఇప్పుడు మీరు కొంతమంది ఇలాంటి దుంపలు తినుండరు. మేమైనా వీటిని ఎక్కువగా అంటే కొంచెం సులభంగా దొరుకుతాయి కాబట్టి వీటిని మా ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని మేము వీటిని సేకరించి ఎక్కువ తింటుంటాము. దీన్ని తీగ దుంపలు అంటారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మా భాషలో అంటే తారు దుంపలు అంటాం అనమాట. తారు దుంపలు ఓకేనా. చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి దుంపలు మా ప్రాంతంలో ఇంకా ఇలాంటివి కాకుండా రకరకాల దుంపలు కూడా ఉంటాయన్నమాట. ఇలాంటివి కాకుండా రకరకాల దుంపలు కూడా ఉంటాయి మా ప్రాంతంలో. మీకు అన్ని చూపించబోతున్నాము. మన వెంకీప్రభ ఛానల్కి ఒకసారి విజిటింగ్ అయితే అవ్వండి, చూడండి. చూసి ప్రతి ఒక్కరు కానీ మనకు వెంకీప్రభ ఛానల్కి సపోర్టింగ్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోతో మంచి వీడియో కంటెంట్ చేసుకొని మేము ముందుకు వస్తాము. సో ఇలాంటి వీడియోలే కాకుండా మంచి వీడియోలు మేము ముందుకు వస్తాము. మీరు చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే దుంపలు మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి తింటాము. లేదా జాన్ అయితే తింటుంది. చాలా మెత్తగా ఉన్నాయి కదా జాను, చాలా మెత్తగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. బాగున్నాయా? చూపించి సబ్స్క్రైబ్ అయ్యి. చాలా తెల్లగా అయితే కనిపిస్తుంది, చాలా బాగున్నాయి దుంపలు అయితే. మా వాళ్ళకి చాలా ఇష్టంగా తింటుంది, మా అమ్మ కూడా తింటుంది. ఇదిగో చూసారా ఈ విధంగా. అంటే పైన తొక్క అయితే ఉంటుంది, కొంచెం ఆ తొక్క తీసి నీట్గా తినాలన్నమాట. అవి తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఈ దుంపలు అయితే. మీరు ఎప్పుడైనా చూసి ఉండరు,
చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, చూడని వాళ్ళైతే కొంచెం తెలుసుకోండి ఈ దుంపలు కూడా తింటారా అని. సో మేమైతే మా ప్రాంతంలో ఎక్కువగా ఇవి దొరుకుతాయి ఎక్కువ. సో అందుకనే మేము వీటిని అప్పుడప్పుడు వెళ్ళి మేమైతే సేకరించి తీసుకొని తింటుంటాము. సో మీరైతే ఎప్పుడైతే ఇలాంటివి తినున్నా కానీ చూసున్నా కానీ మాకు కామెంట్ సెక్షన్లో కూడా మీరు పెట్టండి. సో మీరైతే మా వెంకీప్రభ ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము తింటాము, మీరైతే ఒకసారి. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్ అయితే కూర్చొని తింటున్నారు, మా అమ్మగారు మా వైపు జాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు తింటున్నాము. చాలా బాగున్నాయి ఇవన్నీ. కొన్ని తినేసి కొన్ని ఉంచుతాం అనమాట. ఇప్పుడు మొత్తం తిన్నాము, అన్నం కూడా తిన్నాము కాబట్టి. సో మీరు మాత్రం మన వెంకీప్రభ ఛానల్కి ఒకసారి విజిటింగ్ అవ్వండి. మా పల్లెటూరులో దొరికే ప్రతి దుంపల్ని కానీ ఫ్రూట్స్ని కానీ అనేక రకమైన కూరల్ని కానీ మీకు చూపించబోతున్నాం. చూడండి ప్రతి ఒక్కరు. కానీ మీరు మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. మేమైతే కొత్తగా ట్రై చేస్తున్నాము యూట్యూబ్. మరి ఒక 6 months కూడా అవ్వలేదు, 4 months అవుతుంది. కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాము. మీరు ఏదేమైనా మీ అభిప్రాయాలు మాకు ఏదైనా మీరు చెప్పాలంటే మీ కామెంట్స్ రూపంలో తెలపండి, మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మన వెంకీప్రభ ఛానల్కి విజిటింగ్ అయ్యి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం. సో బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్. ఓకే బాయ్. సో అందరికి బాయ్.